బేబీస్ నార్మల్ గా మోషన్ అనేది రోజులో ఎన్నిసార్లు పాస్ చేయాలి? కొంతమంది మదర్స్ వస్తుంటారండి, మా బేబీ రోజులో చాలా ఎక్కువ సార్లు మోషన్ వెళ్ళిపోతున్నారు, అదేమైనా డిసీజా అని యాంటీబయాటిక్ యూజ్ చేయాలా అని. ఇంకొంతమంది మదర్స్ ఉంటారండి, మా బేబీ 3 days అయినా ఇంకా మోషన్ పాస్ చేయలేదు, ఏమైనా మెడిసిన్ యూజ్ చేయాలా అని అడుగుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ రోజుకి ఎన్నిసార్లు మోషన్ పాస్ చేయాలని రూల్ అయితే ఏమి ఉండదండి. ఈచ్ బేబీకి కూడా అది డిఫరెంట్ గా ఉంటుంది. సో మన బేబీకి ఏది నార్మల్ అనే దాన్ని బట్టి డిఫర్ అవుతుందండి. నాట్ జస్ట్ నెంబర్ ఆఫ్ మోషన్స్, క్వాలిటీ ఆఫ్ మోషన్ అండ్ నార్మల్సీ నుంచి డిస్రప్షన్, ఈ రెండు కూడా మనం కౌంట్ లోకి తీసుకోవాలి. బేబీ బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటుందా, బాటిల్ ఫీడ్ తీసుకుంటుందా, బేబీ ఏజ్, వీటన్నిటి బట్టి ఆధారపడి ఉంటుందండి. కొంతమంది పిల్లలు పాలు తాగిన ప్రతిసారి కూడా కింద నుంచి మోషన్ పాస్ చేస్తూ ఉంటారు, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటామండి. ఇది కొత్త ఫీడ్ తీసుకున్నప్పుడు దానికి కొంచెం స్పేస్ క్రియేట్ చేయడం కోసం కింద పేగ్ ఎంటీ అవడం వల్ల పాలు తాగిన ప్రతిసారి కూడా మోషన్ పాస్ చేస్తూ ఉంటారండి. ఇది పిల్లల్లో కంప్లీట్ నార్మల్ ఫినామినా. ఏజ్ పెరిగే కొద్దీ, పిల్లలు పెద్ద అయిన కొద్దీ ఇది మెల్లిగా తగ్గిపోతుంది. సో దీనికోసం మనం యాంటీబయాటిక్స్ వాడడం కానీ ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు రెగ్యులర్ గానే 4-5 రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేస్తూ ఉంటారండి. అది కూడా వాళ్ళలో నార్మల్, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది పడటం, పొట్ట బాగా ఉబ్బరంగా ఉండడము, వాంతులు అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఏవి లేకపోతే 3-4 days ఒకసారి పాస్ చేసినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు.